ప్రేమికుడు హీఈస్ ఎన్ ఎక్స్ ధారావాహిక 14వ భాగం. రచన బివిడి ప్రసాదరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతీని కలుస్తాడు. పార్వతికి సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. కోపగించుకొని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ. తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది. జాతర కోసం ఊరికి వెళ్ళిన శేషగిరి భార్యతో కలిసి పార్వతీని కలుస్తాడు. శోభనం రోజు నుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజు తనని మానసికంగా హింసించేవాడని చెప్పింది. పార్వతి విషయంలో తన తల్లిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ. పార్వతీకి కాల్ చేస్తాడు శేషగిరి. ఇక ప్రేమికుడు ధారావాహిక 14వ భాగం వినండి. నేను నిన్ను కలిసి బయలుదేరుతున్నట్లు చెప్పలేదు, చెప్పాడు శేషగిరి. గిరిజ గారు మీరు చేరినట్లు చెప్పారు, చెప్పింది పార్వతి. అవునవును అనేసి గిరిజ నువ్వు చెప్పింది నాకు చెప్పగలిగింది. డోంట్ వరీ, మేమొక క్లారిటీకి వచ్చాక నీతో మాట్లాడతాం. నువ్వు కొన్నాళ్ళు నీ భర్త వద్దకు వెళ్లకుండా ఆగు, చెప్పాడు శేషగిరి. సరే అనేసింది పార్వతి. నేను ఆఫీస్కు వెళ్ళాలి, మరి ఉంటాను, చెప్పాడు శేషగిరి. అలానే చెప్పింది పార్వతి. ఆ కాల్ కట్ చేసేశాడు శేషగిరి. తన చేతిలోని ఫోన్ని టీపాయ్ మీద పెట్టాడు. అప్పచెప్పినట్లు మాట్లాడకండి, నవ్వింది గిరిజ. లేదే, నువ్వు చెప్పింది చెప్పగలిగానుగా, శేషగిరి బిత్తరయ్యాడు. నేను పార్వతీతో కొన్నాళ్ళు తన భర్త వద్దకు వెళ్లకుండా ఆగు అని చెప్పమన్నాను. మీరు అలానే చెప్పారు. కాస్త ఇంప్రవైజ్ చేయొచ్చుగా, పొలైట్గా ఉండేది కదా, మెత్తగానే చెప్పింది గిరిజ. ఎలా? శేషగిరి అమాయకమయ్యాడు. ఇలా కొన్నాళ్ళు నీ భర్తకు వెళ్లకుండా ఆగలిగితే బాగుంటుంది అనవలసింది, చెప్పింది గిరిజ. చిన్నగా నవ్వింది. శేషగిరి తల గోక్కున్నాడు. అంతలోనే గది నుండి నిద్రలేచి హాల్లోకి వచ్చింది రాగిణి. గుడ్ మార్నింగ్ తల్లి అంది గిరిజ రాగిణిని దగ్గరగా తీసుకుంటూ. గిరిజ ఒడిలో రాగిణి చక్కగా కుదురుకుంది. రా బ్రష్ చేద్దువు గాని, పాపతో లేచింది గిరిజ. ఆ ఇద్దరు వెళ్ళాక శేషగిరి స్నానానికై కదిలాడు. ఆఫీసుకు బయలుదేరుతున్న శేషగిరితో డ్రైవర్కు ఫోన్ చేసి డాడీకి కారు పంపించేనా అడిగింది గిరిజ. ఆ పని చేయవా, చెప్పాడు శేషగిరి. అలాగే వీలు చూసుకుని మెకానిక్తో మాట్లాడండి, మామగారి పొలం పనులకు ఆటంకం కానేయకండి, చెప్పింది గిరిజ. సాయంకాలం అటు వెళ్ళి మెకానిక్ని కలుస్తాను, చెప్పాడు శేషగిరి. బై అనేసింది గిరిజ. బై చెప్పి గిరిజ పక్కనే ఉన్న రాగిణి బుగ్గని మెత్తగా గిల్లి బై తల్లి అన్నాడు శేషగిరి. రాగిణి చక్కగా కుడి చేతినెత్తి ఊపుతోంది. శేషగిరి వెళ్ళి మోటార్ సైకిల్ని స్టార్ట్ చేశాడు. ఏది మీ మెనత్కి ఫోన్ చేసివ్వు, నేను మాట్లాడతాను, అడుగుతోంది పార్వతీ తల్లి. తనకు ఒంట్లో బాగాలేదట, నీ గోల ఆపు, విసుక్కుంటోంది పార్వతి. మరీ బాగుంది, అంత విసుగెందుకు, ఇలా నాగా పెడితే అల్లుడు ఏమనుకుంటాడు, మరోమారు నేను పంపమంటే పంపుతాడా, ఏదైనా తెగే వరకు లాక్కూడదు, చిర్రతోంది పార్వతీ తల్లి. పార్వతి ఏమీ మాట్లాడలేదు. నేనా లేచి నడవలేను, నాకేవి అందనివ్వవు, నువ్వా నా మాట ఆలకించవు, నువ్వు మీరిపోతున్నావే, సరసరా మాట్లాడుతోంది పార్వతీ తల్లి. అక్కడి నుండి పార్వతి పెరటి వైపుకు వెళ్ళిపోతోంది. పార్వతీ తల్లి వాగుతూనే ఉంది. మర్నాడు అప్పలస్వామి కొడుక్కి ఫోన్ చేశాడు. అప్పటికి శేషగిరి ఆఫీసులో ఉన్నాడు. ఆ కాలుకి కనెక్ట్ అయి చెప్పు నాన్న అన్నాడు శేషగిరి. ఆ వెంబడే మెకానిక్ని పంపానుగా, వచ్చాడా అడిగాడు. వచ్చాడు, మోటార్ విప్పి చూశాడు, ఏదో కాలిపోయాయట, అతడితో మాట్లాడు, చెప్పాడు అప్పలస్వామి. ఏది అతడికి ఫోన్ ఇవ్వు,
చెప్పాడు శేషగిరి. కాయిల్స్ కాలిపోయాయి, స్టార్టర్ పోయింది చెప్పాడు అటు మెకానిక్ ఫోన్లో. రిపేర్ అవుతాయా అడిగాడు ఇటు శేషగిరి. పార్ట్ అక్కడికి తెచ్చి కాయిల్స్ మార్చాలి, స్టార్టర్ అక్కడే కొని తేవాలి చెప్పాడు మెకానిక్. అలా చేయించుకుంటే మోటార్ తిరిగి పనిచేస్తుందిగా అడిగాడు శేషగిరి. నేను చేసి పెడతానుగా చెప్పాడు మెకానిక్. ఎప్పటికి బాగు చేసేయగలవు అడిగాడు శేషగిరి. ఎల్లుండికి ఇక్కడికి తెచ్చి సెట్ చేసి ఇవ్వగలను చెప్పాడు మెకానిక్. ఆ వెంబడే మొత్తం చెబుతున్నాడు. అడ్డయి సరే సరే ఇక్కడికి తేవలసినవి తెచ్చుకోండి, నా ఫోన్ నెంబర్ ఉందిగా, ఇక్కడికి వచ్చాక నాకు ఫోన్ చేస్తే నేను నిన్ను కలుస్తాను, అప్పుడు చెప్పిన అమౌంట్ నేను చెల్లిస్తాను చెప్పాడు శేషగిరి. మెకానిక్ సరే అన్నాడు. అప్పలస్వామికి ఫోన్ ఇచ్చాడు. బిడ్డా అన్నాడు అప్పలస్వామి. మాట్లాడాను, కొన్ని పార్ట్లు ఇక్కడికి తెచ్చి ఇక్కడే సరిచేసి అతడే మళ్ళీ వచ్చి ఎల్లుండికి సెట్ చేసి ఇచ్చేస్తాడు, నేను చూసుకుంటానుగా చెప్పాడు శేషగిరి. సరే ఉంటాను మరి అప్పలస్వామి చెప్పాడు. శేషగిరి ఫోన్ కాల్ కట్ చేశాడు. ఆదివారం ఉదయం నాగేశ్వరరావు ఇంటిన రాగిణి బొమ్మలతో ఆడుకుంటోంది బాల్కనీలో. హాల్లో గిరిజ తల్లిదండ్రులతో శేషగిరి, గిరిజ, రమారమి 30 గంట లగాయతూ సమావేశమై ఉన్నారు. అప్పటికే పార్వతీ సంగతులు క్లుప్తంగానైనా వివరంగానే తన తల్లిదండ్రులకు చెప్పేసి ఉంది గిరిజ. నాగేశ్వరరావు దీర్ఘ నిట్టూర్పు తర్వాత చాలా పిటి అన్నాడు. మొత్తం విన్న సరళ ఆ పార్వతీ సహనానికి నమస్కారం అనేసింది. శేషగిరి ఏమీ మాట్లాడలేదు. మన వరకు వస్తే మనకెందుకులే అని వదిలేయడం హర్షణీయం కాదని చెప్పేవారుగా మీరు, అందుకే పార్వతి సంగతిని విదిలించుకోలేకపోతున్నాను చెప్పింది గిరిజ. ఎస్ బేబీ, యు ఆర్ రైట్, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గిరిజతో అన్నాడు నాగేశ్వరరావు. ఆమెని సంతృప్తికరంగా చూస్తున్నాడు. శేషగిరి చిన్నగా నవ్వుతున్నాడు. మీలాగే అల్లుడు గారు కూడా మన అమ్మాయిని అర్థం చేసుకున్నారు అప్పుడే అంది సరళ. నిజం డాడీ, ఈయన భావాలు కూడా మీలాంటివే భర్తని చూస్తోంది గిరిజ. మొత్తానికి మనమందరం ఒకలా ఆలోచించగలుగుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రస్తుత తమ మెప్పున సంభాషణకి ముక్తాయింపుగా అనేశాడు శేషగిరి. వారంతా చక్కగా నవ్వుకున్నారు. వాట్ నెక్స్ట్ అబౌట్ దట్ పార్వతి అన్నాడు నాగేశ్వరరావు సడన్గా. ఏం చేస్తే బాగుంటుంది డాడీ గిరిజ అడిగింది. అప్పటికి శేషగిరి గిరిజనే చూస్తున్నాడు. అది గుర్తించే తన తండ్రిని అడిగింది గిరిజ. ఇది చాలా సున్నితమైంది బేబీ చెప్పాడు నాగేశ్వరరావు. జటిలమైంది కూడా సరళ అందుకుంది. శేషగిరి సన్నగా ముందుకు వెనక్కు తల ఆడించాడు. గిరిజ తల్లిదండ్రులే చూస్తోంది. పార్వతి భర్త ఎవరు అడిగాడు నాగేశ్వరరావు. కుమార్ చెప్పాడు శేషగిరి. యా, దట్ పర్సన్ ఏ పెక్యులియర్ మ్యాన్. కుమార్కి ఈ మానసిక స్థితి పుట్టుక నుంచి అతడికి ఉండేదా, లేక మధ్యలో అతడికి కలిగిందా, లేక ఆగాడు నాగేశ్వరరావు. ఆయన్నే చూస్తున్నారు మిగతా ముగ్గురు. అతడి విడ్డూర చేష్టలు ఒక్క పార్వతి చెంతే అనిపిస్తున్నాయి. వేరొకరి వద్ద అతడు మామూలుగానే ఉన్నట్లు మనకు తెలుస్తోంది. సో అతడు నటిస్తున్నాడా? నాగేశ్వరరావు సందిగ్ధపరిచాడు. మిగతా వారు ఏమీ కలగజేసుకునే స్థిమితంలో లేరు. పుట్టుక నుండి అయితే మార్చే ప్రయత్నం 80% కష్టం, మధ్య నుండి అయితే మార్చే ప్రయత్నం 80% సులభం, నటన అయితే మార్చే ప్రయత్నం లేకుండానే తనంతట తానుగా దొరికిపోవడం 100% నిజం నాగేశ్వరరావే చెప్పాడు. ఈ 3 కేటగిరీల్లో ఏది అన్నది ఎలా తెలుస్తుంది అడగడిగాడు శేషగిరి. 6 నిమిషం తర్వాత అట్ ది స్టేజ్ సైకియాట్రిస్ట్, మానసిక నిపుణుడు సాయం మెండుగా ఉంటుంది చెప్పాడు నాగేశ్వరరావు. అంతేనా డాడీ గిరిజ తంటాలవుతోంది. ఇంకా ఉంది. ప్రేమికుడు ధారావాహిక 15వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.